ఇక్కడ ఫోటో పెడుతున్నాను చూడండి. వాడి పేరు వర్రా రవీందర్ రెడ్డి. ఫస్ట్ వికెట్ పడింది మాట. గతంలో అధికారంలో ఉన్నంతసేపు కూడా భూమి మీద నిలబడాల పోరంబోకేదవా. మామూలుగా కాదు. తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తల పైన, వాళ్ళ కుటుంబ సభ్యుల పైన, వాళ్ళ ఫోటోలు మార్పింగ్లు చేసి, రకరకాల పేర్లు పెట్టి, రకరకాల టైటిల్స్ పెట్టి, ఒక ఫేక్ న్యూస్ పేపర్ ఒకటి అంటే ఫేక్ ఆర్టికల్ లాంటిది ఒకటి తయారు చేయించి, వాట్సాప్ గ్రూపుల్లోని, వైసీపీ సోషల్ మీడియాలోని మొత్తం తిప్పించింది ఈడే. ఇవాళ ఏమైందిరా? ఇవాళ నేను కాపాడు నాదిరి ఎవడ ఉండదు. ఇవాళ నేను అరెస్ట్ చేశారన్నమాట. ఏ కేసులో అరెస్ట్ చేశారు, దేని గురించి అరెస్ట్ చేశారు అనేది ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కానీ కడప నుంచి కదిరి వస్తుండగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు దీన్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీడు పోలీసు తీసేస్తారు. వీడు బలుపు, వీడు పోలీసు, వీడు ఒంట్లో ఉన్న కొవ్వు మొత్తం కరిగించేస్తారు. అందుకే మేము గతంలో కూడా చెప్పాం, ఒరే రాలిపోకరా, రోజులని మనవి కాదు. ఒక్కసారి ప్రభుత్వం మారిందంటే మనల్ని కుక్కలు కూడా దేకో మనల్ని తొక్క తీసేస్తారా, సెక్కుతారు బాగా నీట్గా అని చెప్తే వినలా. నేనంటే ఏమనుకుంటున్నారు? నేను జగన్మోహన్ రెడ్డి ఇంట్లో మనిషిని, భారతిరెడ్డి పిఏ అని అలా కూడా చెప్పుకోడంట. డైరెక్ట్గా ఎవరైనా ఫోన్ చేసి అని అడిగారు అనుకో, ఎందుకు అలా పెడతామని చెప్పేసి అని. నేనంటే ఏమనుకుంటున్నారు? నేను భారతిరెడ్డి గారి పిఏని అనేవాడంట. ఇవాళ తొక్క తీస్తారా? నీ వెనకాతలు ఎవడున్నాడో, నువ్వు ఎవరిని చూసుకొని రెచ్చిపోయావో వాడైతే ఖచ్చితంగా రాడు. నీ సినిమా అయిపోయినట్టే. గతంలో అలా చాలా మంది సినిమాలు అయిపోయినాయి. చాలా మంది జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని జడ్జీని తిట్టారు కదా. సిబిఐ కేసులో కొంతమందిని అరెస్ట్ చేశారు కూడా. అప్పుడు వాళ్ళ జీవితాలు కూడా అలాగే సంకనాగిపోయినాయి. అటు ఇటు కాకుండా అయిపోయారు. ఇవాళ నీ పరిస్థితి కూడా అంతే. అయితే నీకు ట్రీట్మెంట్ త్రిబుల్ ఉంటుంది రో, మామూలుగా ఉండదు. ఎందుకంటే నువ్వు గతంలో వంగలపూడి అనిత గారి పైన, అంటే ఇప్పుడు హోంమంత్రి గారి పైన అనరాని మాటలో, చెప్పలేని మాటలో, నీచాతి నీచంగా నీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ నీ నోటికి వచ్చింది వాగేసావు. అనిత గారు అప్పుడే చెప్పారు, రే వర్రాగా ఎవరిని వదిలినా కానీ నేను మాత్రం వదలరా, నీకో రోజు వచ్చింది, ఆ రోజున ఈడ్ చేస్తాం రోడ్డు మీద నిన్న చెప్పేసాను. ఇవాళ అదే జరిగింది. ఫస్ట్ వికెట్ నీతోనే స్టార్ట్ అయింది. ఇంకా నువ్వు ఒక్కడవనే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. అప్పుడే కొంతమంది అప్పుడే అకౌంట్లు డియాక్టివేట్ చేసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. గతంలో కొంతమంది వెళ్ళిపోయారు, మనం ఆల్రెడీ చూసాం. ఆడెవడో ఆర్ఎంకేఆర్పిఎక్స్ అని చెప్పిన ఉంటాడు, మన్విత్ కృష్ణారెడ్డి ఆడు ఒకడు, కల్లం హరికృష్ణారెడ్డి ఒకడు, పంచప్రభాకర్ గడైతే పాత వీడియోలు మొత్తం డిలీట్ చేసుకున్నాడు భయం వేసాడికి. ఆ జానీగాడు ముఖ్యంగా, ఆడు ఓవర్ యాక్షన్ మామూలుగా ఉండేది కాదు. ఆడి విరువుడు దీని ఎక్క జీవితం. అది నిజంగా జర్నలిస్టా లేదంటే ఆ స్టేజ్ డాన్సరా అనిపించేది ఒక్కొక్కసారి కూడా. ఆడు జర్నలిస్ట్ గా ఏ ఒక్క వీడియో చేయలే, ఏ ఒక్క విశ్లేషణ చేయలే. ఆడు యాజ్ ఈజ్ కోతిపిల్ల మాదిరిగానే చేసాడు. ఆడు ఏ వీడియో చేసినా సరే కోతిపిల్ల ఎగురుతుంది కదా, అటు ఇటు అటు ఇటు అటు ఇటు వికృత చేష్టలతోటి. దానికి అది సరదా. వీడు చేస్తుంటే మనకి చిరాగ్గా వికారంగా అనిపిస్తుంది అన్నమాట. ఇలాంటి వాళ్ళందరూ చాలా మంది వెళ్ళిపోయారు. వీడు కూడా నిన్నమాట దాకా ఫోన్ స్విచ్ ఆఫ్ తీసుకుని ఉన్నాడు. ఆడి ఇద్దరు అంతే దొరికేసాడు పోలీసులకి. ఇవాళ తోముతున్నారు, సెక్కుతున్నారు, మామూలుగా సెక్కట్లా. ఇంకా ఒకడు ఉన్నాడు బోరుగడ్డ అనిల్ గడు. ఆడు దొరికితే మామూలుగా ఉండదు, గుర్తుకోసేస్తాడు. అది ఆడేం చూసుకొని రెచ్చిపోతున్నాడో, మాట్లాడుతున్నాను పెద్ద మగోని పెద్ద మొనగానని చెప్పేసి నేను చూసుకొని విరవీగిపోతున్నాడో కోసిపాడు దొప్పుతారు. అప్పుడు లైన్లోకి వచ్చేస్తారు నా కొడుకులు అందరూ. శ్రీరెడ్డి అంటే అది వేస్ట్లే. దాన్ని అరెస్ట్ చేసిన ఒకటే, చేయకపోయినా ఒకటే. దాన్ని అరెస్ట్ చేసామంటే ఆ బురద మళ్ళీ మన మీద వేసుద్ది, మళ్ళీ ఎక్కడికి వచ్చి గొడ్లెప్పుకొని తిరుగుతుంది అది. అలాంటి వ్యక్తి అది. కాబట్టి ఇంకొక ఇద్దరు ఉన్నారా, బోరుగడ్డి గాడు, ఆ పెంచి ప్రభాకర్ గాడు. మీరిద్దరు కూడా దొరికేస్తే పంచ ప్రభాకర్ గారు నెలవలో తీసుకొస్తారులే. కానీ ఈ బోరుగడ్డి గాడే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఊర్లో లేకుండా, ఆడ ఆంధ్రప్రదేశ్లో కూడా లేడు, అలాగని చెప్పి తెలంగాణలో కూడా లేడు. మరి చెన్నైలో ఉన్నాడా శ్రీరెడ్డితో పాటు, లేదంటే ఇతర రాష్ట్రాలకు ఏమైనా పారిపోయాడా ఏంటి అనేది ఒక్కసారి చూసుకోవాలా, చూడాలా. ఫోన్ స్విచ్ ఆఫ్ ఆ రోజు నుంచి కూడా. సరేరా, మొత్తానికి వర్రాగా నీకు దీపావళి చాలా ఎర్లీగా స్టార్ట్ అయిందిరా. ఎంజాయ్ చేయి.
ఇక 4 రోజులు ఉంటుందో, 10 రోజులు ఉంటుందో, వారం రోజులు ఉంటుందో, బలుపు మొత్తం తీర్చేస్తారా. నీ ఒంట్లో ఉన్న బలుపు ఏదైతే ఉందో మొత్తం తీరిపోద్ది అది. ఇంకొకసారి మహిళల పైన మహిళల్ని కించపరిచి కానీ, లేదంటే వాళ్ళని వ్యక్తిగతంగా దూషించి వాళ్ళ ఫోటోలు మార్పించేయాలన్నా కానీ నీకు ఓడిపోద్దరు. ఆ స్టేజ్కి తీసుకొస్తారు. నేను మామూలు కాదు. నువ్వు సింపుల్గా అనుకుంటున్నావేమో, ఏముందిలే బెయిల్ వచ్చింది కదా, బయటకు వెళ్ళిపోతాం కదా అని చెప్పేసాను. అబ్బే, ముందు రేవెట్టేస్తారు గట్టిగా. రేవెట్టిన తర్వాత లైన్లోకి వచ్చేస్తావు. మళ్ళీ ఖచ్చితంగా ఈసారి ఎవరి గురించైనా అసహ్యంగా మాట్లాడాలన్నా, అసభ్యకరమైన పోస్టులు పెట్టాలన్నా కానీ పోసుకుంటావు ఖచ్చితంగా. ఈసారి చెప్పలేవు నువ్వు నేను భారతిరెడ్డి పిఏని, నేను జగన్మోహన్ రెడ్డి ఇంట్లో మనిషిని, అలాంటి అప్పాయి మాటలు ఈసారి చెప్పలేవు. నువ్వు చెప్పే అవకాశం కూడా నీకు ఇవ్వరు. ఈ రోజు నేను ఎవడ కాపాడతాడో చూసుకో. గతంలో వాగేవు కదా, నా వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఇప్పుడు వాగు, ఇప్పుడు మాట్లాడు, అక్కడ కూడా అదే చెప్పు. పోలీస్ విచారణలో కూడా నువ్వు అవే మాటలు మాట్లాడు, అలాగే చెప్పు. సీన్ సితారైపోద్ది నీకు, మామూలుగా కాదు. పైగా వీటికి ఆర్టీజీఎస్ లో పోస్ట్ కూడా ఉంది, జాబ్ కూడా ఉంది మొన్నటి వరకు. ఈ బోకేదోకే ఒక పదవి ఇచ్చి ఆర్టీజీఎస్ లో ఒక పదవి ఇచ్చి నెల 70,000 రూపాయలు జీతం వీడికి. జగన్మోహన్ రెడ్డి ఎదోని పెంచి పోషించాడు ఇన్నాళ్ళు కూడా. ఈ 5 ఏళ్ల కాలం పాటు జగన్మోహన్ రెడ్డి వర్రగాన్ని పెంచి పోషించాడు జగన్మోహన్ రెడ్డి. ఆడి బూతులతో రెచ్చిపోవడానికి, ఆ విధంగా తయారవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఈడైనా, బోరిగడ్డి గారినైనా, లేదంటే ప్రభాకర్ గారినైనా, శ్రీరెడ్డినైనా, వీళ్ళందరినీ పెంచి పోషించేది జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఆ స్థాయికి పడిపోవడానికి కారణం కూడా వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం క్లియర్గా ఒకటేనబ్బా, క్లియర్గా అర్థమైపోద్ది. ఎవరికైనా చిన్నపిల్లడికైనా అర్థమైపోద్ది. ప్రతిపక్ష నాయకులను బూతులు తిట్టించాలి, అది ఏ రకమైనా సరే. మీరు అమనా బుద్ధులు తిడతారా, బుద్ధులు తిడతారా, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు అవమానిస్తారా, ఇంకొక రకంగా ఏదైనా చేస్తారా చేయండి, కానీ వాళ్ళు మనకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. సో సపరేట్ చేసేడు. సోషల్ మీడియాలో ఎవరైతే మాట్లాడుతున్నారో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, అలాంటి వాళ్ళందరికీ కూడా, మాట్లాడే వ్యక్తులందరూ కూడా ఇలాంటి బోకేతోళ్ళకి అప్పచెప్పేశాడు. మీ ఇష్టంరా, మీరు ఫోటోలు మార్పింగ్ చేసేయండి, వాళ్ళని మానసికంగా వేధించేయండి, వాళ్ళు మళ్ళీ మన గురించి మాట్లాడకూడదు అని. సరే, ఇంక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, లోకేష్ గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, మాజీ మంత్రులు వాళ్ళ చేతి తిట్టించేసేవారు. కొడాలి నానియో, లేదంటే ఇటు జోగి రమేష్, రోజా, ఇలాంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు ముగ్గురిని తిట్టేసుకోరు. ఇవాళ ఏమైందిరా, నిజంగా నువ్వు త్వరలో బయటకు వస్తే గొప్పరా. నువ్వు ఎప్పట్లో బయటకు వస్తే చాలా గ్రేట్, గొప్ప విషయం అది. ఇక నుంచైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండరు.